న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇన్ టైంలో పీఆర్సీని ఏర్పాటు చేసినందుకు మొట్టమొదటగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ గెజిటెడ్ అధికారుల పక్షాన ఫౌండర్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వంలో ఈరోజు పీఆర్సీ కమిషన్ ముందు మా వినతులన్నింటినీ కూడా సమర్పించడం జరిగింది. ముఖ్యంగా 4 ప్రధాన డిమాండ్లను వారి ముందుంచడం జరిగింది. మినిమం బేసిక్ పే 24,000 ఉండాలని చెప్పేసి వారిని కోరటం జరిగింది. ఎందుకంటే పెరిగిన ధరలను ఏదైతే బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఏదైతే సర్వే చేసి ధరలను అంటే రీజనబుల్ ప్రైజెస్, స్టాండర్డ్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా 24,000 బేసిక్ మినిమం పే అందరు ఉద్యోగులకు ఇవ్వాలని చెప్పేసి వారిని కోరటం జరిగింది. సెంట్రల్ స్కేల్స్లో ఆల్రెడీ 18,000 ఉంది. దానికి డిఏ 30% యాడ్ చేసినట్లయితే 24,000 బేసిక్ మినిమం పే అనేది చాలా రీజనబుల్ అని చెప్పేసి వారిని కన్విన్స్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మరి ఫిట్మెంట్ కూడా 63% ఫిట్మెంట్ అనేది ప్రధానమైనటువంటి ఉద్యోగులందరికీ ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే గతంలో 10వ పీఆర్సీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసినటువంటి పీఆర్సీ కమిషన్ను ఏదైతే 29% ఫిట్మెంట్ అడిగినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 1/7/2014లో మనకి ఉద్యోగులందరూ 42% ఫిట్మెంట్ అడిగితే 43% ఫిట్మెంట్ ఇచ్చి మరి దేశంలోనే అత్యధిక స్కేల్స్ ఉన్నటువంటి ఉద్యోగులుగా తెలంగాణ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వానికి కూడా గుర్తింపు తేవడం జరిగింది. అదే రకంగా ఈసారి కూడా 63% ఫిట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి వారిని కోరటం జరిగింది. అదేవిధంగా పీఆర్సీ నివేదిక ఏదైతే ఉందో అది అత్యంత తొందరగా మరి ప్రభుత్వానికి సబ్మిట్ చేసి 1/7/2018 నుంచి కూడా పీఆర్సీ కమిషన్ మానిటరీ బెనిఫిట్ ఏదైతే ఉద్యోగులకు ఇవ్వాలో గతంలో ఈ రకంగా డిలే చేసినందుకు దాదాపు ఒక 16 సంవత్సరాల కాలం అంటే ఒక 3 పీఆర్సీస్ని ఉద్యోగులు కోల్పోవడం జరిగింది. కాబట్టి రాష్ట్రం వచ్చిన తర్వాత ఇన్ టైంలో ఏర్పాటు చేశారు కాబట్టి 1/7/2018 నుంచి కూడా ఉద్యోగులందరికీ కూడా మానిటరీ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పేసి వారిని కోరటం జరిగింది. అదేవిధంగా మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ రకంగా అది మరి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 61 ఏళ్ళు రిటైర్మెంట్ ఏజ్ను కూడా ఉద్యోగులకు అందరికీ కూడా పెంచాలని చెప్పేసి కోరటం జరిగింది. ఇంకొకటి హెచ్ఆర్ఏ, ఇంతకు ముందే చెప్పినట్లుగా హెచ్ఆర్ఏ కూడా మరి కార్పొరేషన్స్ ఉన్న చోట 30%, తర్వాత మిగిలిన ఏవైతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో వాటిలో 20% చేయాలని చెప్పేసి పాపులేషన్ బేసిస్ మీద కాకుండా ఈ పర్సంటేజ్ బేసిస్ మీద, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని చోట్ల పెరిగింది, రెంటల్ వాల్యూస్ కూడా పెరిగినాయి కాబట్టి ఉద్యోగులందరూ కూడా హెచ్ఆర్ఏ పాపులేషన్ బేసిస్ మీద తీసుకోకుండా 20%, 30%, 20%, 15% ఈ రకంగా చేయమని చెప్పేసి వారిని కోరటం జరిగింది. ఇవి విజ్ఞప్తులన్నింటినీ కూడా వారు సావధానంగా విని మరి దీన్ని కూడా రికమెండ్ చేస్తాం ప్రభుత్వానికి అని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా చైల్డ్ కేర్ లీవ్ ఏదైతే ఉందో 2 years సెంట్రల్ గవర్నమెంట్ పీఆర్సీలో రికమెండ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. మహిళా ఉద్యోగులందరికీ కూడా మరి ఇప్పుడు మనకి లేదు కాబట్టి 90 రోజులు మాత్రమే ఇవ్వడం జరిగింది స్టేట్ గవర్నమెంట్. కాబట్టి మరి 2 years అది మినిమం అని చెప్పేసి చైల్డ్ కేర్ లీవ్ 2 years మహిళా ఉద్యోగులందరికీ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరటం జరిగింది. Thanks for watching. Please like, comment, share. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.